ఈ వీడియోలో సతి సహితుడై శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, ధార్మికమైన విష్ణు పలుకులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై నా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ముల్లారా, ప్రసన్నుడైన పరమేశ్వరుని దర్శించి సర్వులు నిర్భయులై సుఖులయ్యారు. విధాలు కూడా తేరుకొని, శంకర, ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడు ఇలా అన్నాడు: పితామహ, భయాన్ని విడిచి నీ తలను నీ చేతితో స్పృశించుకో అన్నాడు. బ్రహ్మగారు అలాగే చేశారు. వెంటనే అక్కడ వృషభవాహనుడై శివుని రూపం గోచరించింది. అనగా ఆ చేసిన పని సమయంలో శివుని రూపం వచ్చినదిరా. ఆ ప్రదేశంలో కమలాసురుడు సిగ్గుపడ్డాడు, అనగా బ్రహ్మగారు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుప్రసన్నుడైన చంద్రచూడుడు ఇలా అంటున్నాడు, అనగా పరమేశ్వరుడు ఇలా అంటున్నారు: వత్స, నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే మదారాధనా తత్రుడవే తపస్సు చెయ్యి. ఈ పైన లోకంలో నువ్వు రుద్రశిరస్కుడు అనే నామంతో ఖ్యాతిగలవు. ఈ ప్రదేశము బ్రహ్మకపాలము అనే పుణ్యక్షేత్రమై ప్రఖ్యాతి చెందుతుంది. ఈ వీర్యపతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుష్యుడవే భూలోకంలో సంచరించు. నిన్ను దర్శించిన వారు బ్రహ్మశిరస్సుపై రుద్రుడున్నాడేమిటి అని ఆశ్చర్యమగ్న మనస్కులవుతారు. ఈ గాథను విన్నవారు పరదారాభిలాష అనే దోషం నుండి విముక్తులవుతారు. అనగా తెలిసి గాని తెలియక గాని ఏ ఆడదానినైనా, ఏ ఆడవారినైనా, ఏ స్త్రీనైనా మనం మోహించి ఉంటాం. అటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం పోవాలంటే ఈ బ్రహ్మకపాలం వెళ్ళవలసింది. ఇక ఎంతమంది జనులు నువ్వు చేసిన పనిని గురించి ఎక్కువగా చెప్పుకుంటారో అంత ఎక్కువగా నీ పాపము తొలగిపోతుంది, అంత త్వరగా నువ్వు శుద్ధిని పొందుతావు. నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తం ఇది మాత్రమే. జనులు నిన్ను చూసి నిందించడం, ఎగతాళి చేయడం వలననే నీ పాపమంతా తొలగిపోతుంది. కామార్తుండవైన నీ వీర్యము వేదిక మధ్యలో పడడం నేను చూశాను. అధర్మపూర్వకమైన ఈ వీర్యము ధరింపదగనది. ఈ 4 బిందువులు అహాకారంతో ఆకాశం వంటి ప్రళయకాలంలో భయంకరమైన సంవర్తకము, ఆవర్తకము, పుష్కరము, ద్రోణము అనే పేర్లతో ఘోరంగా గర్జిస్తూ లయకారాలవుతాయి. శంకరుని పలుకులకు ప్రత్యక్ష సాక్ష్యంగా వెంటనే అంతరిక్షంలో 4 మేఘాలు ధవించి గర్జిస్తూ అల్పవృష్టిని కురిపిస్తున్నాయి. వాటిని చూసి అచట వారందరూ భయకంపింతులు కాగా దాక్షాయణీ శంకరుల ఆజ్ఞచే అవి వాటి స్థానాలకు చేరుకున్నాయి. అనంతరం బ్రహ్మగారు మిగిలిన వివాహ కర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగతిని అనుసరించి, పితామహ, ఆచార్యుడివి ఈ వివాహ కర్మను లెస్సగా నిర్వహించి ప్రసమాప్తి చేశావు కదా, నువ్వు సురజ్యేష్ఠుడవు, ఎంత దుర్లభమైన దానినైనా ఇయ్యగలను, దక్షిణ కోరుకో అని ప్రేత తెలుసుకోడై